హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో బ్యాక్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అలాగే ఫ్రంట్ వచ్చేసి స్కాలప్ డిజైన్తో ప్రిన్సెస్ కట్ అనేది డిజైన్ అనేది పెట్టేసి ఈరోజు స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ఈ వీడియోలో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ అన్నమాట, బ్యాక్ ఓపెన్ అనేది వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ మొత్తం కూడా ఈ విధంగా స్కాలప్ డిజైన్తో, బ్యాక్ ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్, అలాగే స్కాలప్ డిజైన్, అలాగే షోల్డర్ పఫ్, హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా స్కాలప్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అనేది నేర్పిస్తానండి. ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. కటింగ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ వచ్చేసి నేను గ్లూతో అటాచ్ చేసుకున్నాను అనమాట. ఎప్పట్లాగే గ్లూతో అటాచ్ చేసుకుని ఐరన్ చేసి పెట్టుకోవాలా. ఈ విధంగా ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాత మనము కటింగ్ అంతా కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ పఫ్ కోసం నేను అనేది ఈ విధంగా కటింగ్ చేశాను. కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలన్నది అయితే చూపిస్తానండి. హ్యాండ్స్కి వచ్చేసి కింది పార్ట్ వచ్చేసి స్కాలప్ డిజైన్ అనేది కట్ వర్క్ లాగా అంటారు కదా, కట్ వర్క్ అంటారు. ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. బక్రమ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి, అంటే పేపర్ క్యాన్వాస్ హ్యాండ్స్ కోసం. అలాగే నెక్ కూడా మనం బక్రమ్ యూజ్ చేసి ఈ విధంగా ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకోవాలి. మనం అనేది ప్రిన్సెస్ కట్ కోసం మనం అనేది 1/2 మీటర్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్స్ కట్కి మనం ఇక్కడ నెక్ యూజ్ చేయడం కోసం ఇలా పెట్టే ఈ విధంగా మనకు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. నార్మల్గా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను అనమాట. ముందుగా వచ్చేసి మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. వాటర్లో నానబెట్టుకుని మనం ఐరన్ అనేది చేసుకొని లైనింగ్ అనేది కటింగ్ అంతా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అనేది ఇప్పుడు చూద్దామండి. ఫ్రంట్ వచ్చేసి మనకు నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 3 ఇంచ్ అనేది వెడల్పు తీసుకోవాలి. అలాగే పై పార్ట్ కూడా సేమ్ 3-3.25 విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అనేది 3 అనేది తీసుకున్నాను అనమాట, బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి. పొడవు వచ్చేసి 6.5 అనమాట, అంటే 6.5 షోల్డరు, 6.5 నెక్ పొడవు అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మార్జిన్ అనేది పేపర్ క్యాన్వాస్ అనేది ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి 6.5కి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం అనేది స్కాలప్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. మనం ఇక్కడ కింద వచ్చేసి 3 ఇంచెస్కి అనేది పెట్టేసుకోవాలి, పైన కూడా 3 ఇంచెస్కి అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కచ్చా అనేది ఉంది కదా, దీన్ని బట్టి మనం అనేది మార్కింగ్ వేసుకోవాలి. 3-3.5కు పెట్టుకున్నా కూడా కింద వచ్చేసి మనకు డీప్ ఇంకొంచెం కావాలి అనుకునే వాళ్ళకి 3.5 అయినా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా మనం మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఎలా కట్ వర్క్ అనేది చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసి మనకు అట్ట ముక్క అనేది ఉంటుంది కదా, అట్ట ముక్కతో నేను అనేది 3 ఇంచ్ వెడల్పుతో అనేది తీసుకున్నాను అనమాట. ఇట్లా 3 ఇంచ్ వెడల్పు తీసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి 1 ఇంచ్ పొడవు అనేది తీసుకున్నాను. ఈ 1 ఇంచ్ పొడవుకి మనకు 1.5 అనేది మళ్ళీ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. 1.5కి సగానికి మనం హైట్గా అనేది పెట్టేసుకుని ఈ విధంగా అట్ట ముక్కతో మనం అనేది మార్కింగ్ వేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ సైడ్ షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ అనేది వదులుకొని మనము కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు మార్కింగ్ వేసిన దగ్గర మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా 1/2 ఇంచ్ వదులుకొని స్కాలప్ అంతా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మనం పాయింట్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. మనకు అటు ఇటు కదలకుండా
ఒక పిన్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కింద పార్ట్కి 1 ఇంచ్ మాత్రము మనకు ఇట్లా రౌండ్ షేప్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోవడానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని కరెక్ట్ మనము ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ కొంచెం లోపలికి మనకు రౌండ్ షేప్ వచ్చే విధంగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ విధంగా మనము స్కాలప్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. హ్యాండ్స్కి సరిపడా మనం అనేది పేపర్ క్యాన్వాస్ అనేది ఒక 2 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా మనము కొలత అనేది పెట్టేసుకుని హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో, ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు అనేది మనం చూసుకొని ఈ విధంగా ఒక 2 ఇంచ్ వెడల్పుగా మనం అనేది తీసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు ఇది షైనింగ్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి గమ్ ఉంటుంది, మనకు అతుక్కుంటుంది కాబట్టి మనం ఈ విధంగా షైనింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్లు మనం పెట్టేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవడం కోసం డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనము 2 హ్యాండ్స్కి తీసుకుంటున్నాం కదా, ఒకేసారి కటింగ్ చేసుకుంటే ఎక్కువ తక్కువలు అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా నేను అనేది షార్ట్ వీడియోలో కొలత ప్రకారం ఇది వరకు చూపించాను కదా, 1.5 వెడల్పు అనేది తీసుకొని ఒక్కొక్క కట్ వర్క్కి 1/2 ఇంచ్ దగ్గర మనం అనేది హైట్ అనేది తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా లాంగ్ది ఒక అట్టముక్క అనేది మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఇలాంటి హ్యాండ్స్కి కానీ నెక్ భాగాలకు కానీ ఉండేటట్లు వస్తుందన్నమాట. ఇప్పుడు నేను సగానికి ఇక్కడ గీత అనేది గీసాను కదా, ఇక్కడ మార్కింగ్ అనేది ఈ సగం నుంచి మనం అనేది తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఫోల్డింగ్ అనేది చేసాం కదా 4 భాగాలు, మనం ఓపెన్ చేస్తే మనకు ఫుల్గా వస్తుందన్నమాట. ఇక్కడ సగం నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత మనం నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది తీసుకోండి, 1 ఇంచ్ వెడల్పు అనేది వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత కదలకుండా మనకు అనేది ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ వర్క్ అనేది ఇక్కడ కటింగ్ నీట్గా మనకు ఏదైతే అవుట్లైన్ గీసామో మార్కింగ్ దాన్ని మనం అవుట్లైన్ అంతా ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు 1 ఇంచ్ దగ్గర ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్కు బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు బోట్ నెక్లో మనకు కింద 3 ఇంచ్ తర్వాత మనకు కింద ఏదైతే ఉంటుందో అక్కడ స్కాలప్ డిజైన్ స్కాలప్ డిజైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే 5 ఇంచ్ వెడల్పు డబల్ ఫోల్డింగ్ మీద 10 ఇంచ్ అనేది వస్తుంది కదా, మనం ఈ విధంగా మడత వేసినప్పుడు 5 ఇంచ్కి అయితే వస్తుంది. అట్లా తీసుకొని మనకి ఇక్కడ నెక్ ఎంతైతే పొడవు ఉందో అంత పెట్టేసుకోవాలి 11 ఇంచెస్కి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ విడత ఎంతైతే ఉందో మార్జిన్ వదిలేసి మొత్తం 4 ఇంచ్ అనమాట, మార్జిన్తో కలిపి 3.5 అనేది అసలు కొలత, 4 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ అనేది మొత్తం 4 ఇంచ్కి అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా 4 ఇంచ్కి అనేది మనం షోల్డర్ భాగంలో కూడా తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా కూడా ఏం కాదండి, ఎందుకంటే మనకి బోట్ నెక్ అనేది వస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్కి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు పైన వచ్చేసి రౌండ్ షేపు ఈ 4 ఇంచ్ దగ్గర నుండి కింద పార్ట్ వచ్చేసి మనకు స్కాలప్ 1/2 మాత్రమే రావాలి. ఎలాగనేది అయితే చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది. ఇప్పుడు ఈ స్కేల్ అనేది ఉంది కదా, ఈ స్కేల్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ బోట్ నెక్ కాబట్టి లోపలికి లోత్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా మనకు ఈ విధంగా
బోట్ షేప్లో వచ్చే విధంగా తీసుకోవాలి. ఇట్లయితే లోతు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా కాకుండా మనకు బయట ఏదైతే ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ రౌండ్ షేప్ రావాలి కాబట్టి మనకు 2 ఇంచుకి మార్కింగ్ అనేది వేసుకోండి. ఈ స్కేల్ తీసుకొని మనకు రౌండ్ ఈ లైన్ ఆ లైన్ టచ్ అవుతూ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కాలప్ డిజైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్ట ముక్క అయితే ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో మనకు నెక్ విడుతు పొడవును బట్టి ఎన్ని స్కాలప్స్ అయితే వస్తాయో దీన్ని బట్టి ఈ విధంగా ఈ కట్ వర్క్ అంతా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ తాడు రావాలి కాబట్టి తాడు కోసం కూడా ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ వదులుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద సైడ్ వచ్చేసి 1 ఇంచు వెడల్పుతో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు వెడల్పుతో మనము ఎక్స్ట్రా అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనము సేమ్ అదే విధంగా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం అనేది కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఒక పిన్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కదలకుండా కింద ఒకటి పైన ఒకటి ఈ విధంగా పెట్టుకొని మనము ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు మాత్రం ఈ విధంగా చేసుకోండి. నెక్ అనేది డీప్ అవ్వకుండా వెడల్పు అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కావాలి అనుకుంటే కట్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్లే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి కదండి. అందుకని చెప్పేసి ఈ విధంగా నేను అనేది కటింగ్ చేసుకొని ఈ రౌండ్ అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు అనేది లేకుండా నీట్గా కటింగ్ చేసుకుంటే మనకు ఈ రౌండ్స్ సర్కిల్స్ నీట్గా కుదురుతాయి అన్నమాట. ఈ విధంగా 1 ఇంచు వెడల్పుకి మనం క్లాత్ అనేది క్యాన్వాస్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను అనేది ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ కటింగ్ అనేది తీసేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ కంపల్సరీ అనేది వేసుకోవాలండి. మనం గ్లూతో అటాచ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలా వేసుకోవాలి. ఇట్లాంటి కట్ వర్క్కి మనం లైనింగ్ అటాచ్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా నేను అనేది ఐరన్ అనేది చూపించట్లేదండి. ఎందుకంటే మళ్ళీ నేను మొత్తం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇదివరకు వీడియోలో ఎలా ఐరన్ చేసుకోవాలనేది అయితే చూపించాను. మీకు ఎవరికైనా తెలియకుంటే వెళ్ళి చూడండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అదేవిధంగా హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ముందుగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం. ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని మనం హ్యాండ్స్కి కరెక్ట్గా ఈ విధంగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా అనేది స్టిచ్ చిన్నగా పెట్టుకొని ఈ విధంగా ఈ క్యాన్వాస్ ఏదైతే ఉందో గమ్ క్యాన్వాస్
ఈ విధంగా కింద అనేది రౌండ్ సర్కిల్ ఆనుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా నీట్గా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఈ స్లీవ్స్ కానీ అలాగే బ్యాక్ కానీ డిజైన్ ఇలాంటి కట్ వర్కులు అనేది ఉందన్నమాట. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కచ్చాలు అనేది కంపల్సరీ ఈ రౌండ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని అక్కడక్కడ నీట్గా మనం అనేది రివర్స్ అనేది చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం కంపల్సరీ ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా మనము ఇది బ్రోకెట్ బ్లౌజ్ కాబట్టి కనపడదు, నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నార్మల్గా అయితే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్ అనేవి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ పఫ్ అనేది ఈ విధంగా మనము కటింగ్ ఏదైతే చేసుకున్నామో అక్కడ మనము పఫ్ కోసం ఎంతైతే 2 ఇంచ్ హ్యాండ్ పైకి అనేది కటింగ్ చేసుకుంటాం కదా, నేను అనేది ఇక్కడ 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పఫ్ కోసం అనేది పెట్టానండి. ఇలా రెడీ చేసుకోవాలి 2 హ్యాండ్స్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, అలాగే ఇట్లా కట్ వర్క్ అనేది వస్తుందన్నమాట. మనం అనేది ఇక్కడ 1 ఇంచ్కి ఈ విధంగా 1 ఇంచ్ 1/2 ఇంచ్కి కానీ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ కట్టు డిజైన్లో చాలా ట్రెండింగ్లో ఉన్నది ఈ బ్లౌజెస్ మోడల్ అనేది ఉందండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా చూసుకుని మిడిల్ పాయింట్లోకి ఈ విధంగా పిన్ అనేది పెట్టేసుకుని మనము కుట్టు అనేది చిన్నగా పెట్టేసుకుని ఇక్కడ సేమ్ మనం హ్యాండ్స్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చామో అదే విధంగా ఇక్కడ అనేది రౌండ్గా కొంచెం కొంచెం ఎత్తి కింద అనేది మనము పాదంతో బ్రేక్ అనేది ఉంటుంది కదా, అక్కడ మనం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా లేట్ ప్రాసెస్ అండి, కాకపోతే నేను ఇక్కడ అనేది బోర్ కొట్టకుండా కొంచెం స్పీడ్గా అనేది పెట్టాను కాబట్టి మీకు అనేది నిదానంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా మనం ఇంత మాత్రమే ఉంచుకొని క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ అనేది థ్రెడ్ కట్ అవ్వకుండా ఈ కట్టుడి వర్క్లో ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్తో నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనము ఐరన్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ దగ్గర కట్టు డిజైన్ ఉంటేనే ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి నేను ఐరన్ చేసిన తర్వాత ఇలా కుట్టు అనేది వేస్తున్నాను. బ్రోకెట్ బ్లౌజ్ కదా కనపడదు, మనం కుట్టు వేసిన అప్పటికి. లేదు అని అంటే హెమ్మింగ్ చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్ కోసం. ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది కదా, మనం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం ఇలా స్టిచ్చింగ్ చేస్తే తేడా అనేది వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా పట్టుకొని ఆప్ అనేది చెయ్యి ఫస్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు ఫ్రంట్ సైడ్ అనేది నీట్గా సెట్ అవుతుంది అన్నమాట. లేదంటే హెచ్చు తగ్గులు అనేది వస్తుంది, నీట్గా ఉండదన్నమాట. పఫ్ అనేది నీట్గా ఉండదన్నమాట. ఆమ్ హోల్ దగ్గర కానీ లేదంటే కింద నడుము దగ్గర కానీ మనం ఏదైతే స్టిచ్ చేస్తామో అక్కడ ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది మనం పట్టుకోవాలి. ఇట్లా క్లాత్ అనేది కొంచెము మనకు దగ్గరకు అనేది అయిపోతుంది అన్నమాట. పఫ్ అనేది కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్కి అనేది మనకు కొంచెం కొంచెం ఈ విధంగా పట్టుకుని రెండు సాగకుండా తీయకుండా లాగకుండా నీట్గా ఉన్నది ఉన్నట్టు పెట్టేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి
ఇట్లా చెక్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే మనకు కంపల్సరీ ఎంత సీనియర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అనేది తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఊరికే నార్మల్గా ఉన్నట్టు ఉంది అని కుట్టే వాళ్ళకి అయితే తప్పితే ఇలా పప్పు ఎత్తుకొని ఉండాలి అని అంటే కంపల్సరీ ఈ పద్ధతి అనేది పాటించాలండి. ఇక్కడ అనేది నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా కింద పార్ట్ అనేది మనకు సైడ్ పీస్ అనేది ఇట్లా కింద పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డబల్ స్టిచ్చెస్ అనేది వేసుకొని ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ అనేది ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చండి. ఎందుకనంటే మనకు ఎక్కువ మనకి పొట్ట మీదకి రాకుండా ఈ విధంగా మధ్యలో కుట్ట అనేది వేసుకోవచ్చు. ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట ప్రిన్స్ కట్లో. ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు అనేది చూసుకొని ఇక్కడ మనము లోపల సైడ్ అనేది ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇలా ఓవర్లాక్ అనేది చేసుకున్న తర్వాత కింద వచ్చేసి నేను అంచు భాగంలో మనకి ఏదైతే బ్లూ కలర్ అనేది పైపింగ్ ఉందో ఈ పైపింగ్ అనేది నేను వేస్తున్నాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. పైపింగ్ని షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఉందండి. ఈ విధంగా కింద వచ్చేసి మనకు పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ దగ్గర కటింగ్ అనేది చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా ఫోల్డింగ్ అనేది చేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రిన్సెస్ కట్ అనేది వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం నెక్ అనేది ఒక 1/2 ఇంచ్కి అనేది ఈ విధంగా పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటే మనము తీసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అదే విధంగా నీట్గా కటింగ్ అనేది చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఇది అనేది ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసుకుని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ అనేది జారకుండా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు థ్రెడ్ అనేది ఇన్విజిబుల్గా ఇలా తీసుకొని థ్రెడ్ అనేది లోపల నుంచి అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ అనేది థ్రెడ్ పెట్టిన దగ్గర మనం రఫింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కాలప్కి ఆనుకొని మనం స్టిచ్చింగ్ అనేది యథావిధిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. అక్కడక్కడ ఈ కచ్చాస్ అనేవి ఖచ్చితంగా పెట్టేసుకోవాలండి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా నీట్గా మనం అనేది తిప్పేసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఇక్కడ అనేది నేను చూపించట్లేదు, మళ్ళీ నేను అర్జెంటుగా ఇవ్వాలి బ్లౌజ్ అని చెప్పేసి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము పైపింగ్ అనేది
వేసుకోవాలి. ఈ విధంగా కింద పైపింగ్ అనేది మన కంచి భాగంలో బ్లూ కలర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలండి. లేదు అంటే సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా గోల్డ్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా లేదు అని అంటే మనము బ్యాక్ సైడ్ హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇంకొక వైపు కూడా ఈ విధంగా ఆపోజిట్గా ఉండేటట్లు మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనం అటాచ్ చేసుకునేటప్పుడే ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా మనము లోపల నుండి థ్రెడ్ అనేది పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ వచ్చేసి నీట్గా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ నీట్గా మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. పైన కుట్ట అనేది ఏం అవసరం లేదండి. ఇక్కడ ఒక డాట్ అనేది వేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనకు అనేది హెచ్చు తగ్గులు అనేది తీసేసుకొని మనము పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఉక్సు పట్టి కాజా పట్టి అనేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా నీట్గా బ్యాక్ ఇలా ఉందండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా చెక్ చేసుకుని మనం అనేది బ్యాక్ సైడ్కి మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా ఐరన్ చేసిన తర్వాత రెండు అయిన తర్వాత ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 3 ఇంచెస్ వెడల్పుతో నేను అనేది లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా తీసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక కుట్ట అనేది ఒక 1/2 ఇంచుకి కాజా పట్టి కోసం. పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. లాస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనము రఫ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా ఎడ్జ్కి అనేది రఫ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇంకొక పాదం అంత వెడల్పులో మనము ఇంకొక స్టిచ్చింగ్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకు దారాలు అనేది ఎప్పటికప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కూడా ఈ విధంగా మనకు ఫోల్డింగ్ అనేది చేసుకొని నీట్గా పీస్ అనేది లేకుండా బ్యాక్ సైడ్కి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసి 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
కింద వచ్చేసి మనకు ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది రాకుండా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకు అనేది వస్తుందన్నమాట. చాలా ట్రెండింగ్లో ఈ మోడల్ అనేది ఇప్పుడు ఉందండి. మనం బ్యాక్ సైడ్ వచ్చేసి టాజల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకుని ఇలా ఒక రెండు అన్నమాట, రెండు లట్కన్ అనేది మనకు వేసుకోవాలి. పైన ఇంకొకటి మనం ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఈ విధంగా మనకు నెక్ పార్ట్, మనకు షోల్డర్ వైపు అనేది మన సైడ్ నెక్ సైడ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుని మనకు ఆర్మ్ హోల్ అంటే చంక భాగానికి వెళ్ళి మనము హెచ్చు తగ్గులు అనేవి ఉంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ వైపు మాత్రం కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇట్లా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన వచ్చేసి ఓవర్లాక్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కటింగ్ అనేది సైజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గరికి నీట్గా మనం అనేది ఇలా మార్కింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు అనేది తీసేసుకోవాలి. ఇలా షేప్ అనేది ఉండాలి. అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా ఉండేటట్లు మనకు చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు ఓవర్లాక్ అనేది వేసుకుంటే షోల్డర్స్ మీద నీట్గా ఉంటుంది అన్నమాట, కుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు ఫ్రంట్ అనేది ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది. మనము ఈ క్లాత్ అనేది ఒకటి పాయింట్ పీస్ అనేది తీసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ అనేవి కటింగ్ చేసుకొని మనము ఈ దిండులాగా అనేది మనకు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ నార్మల్ బ్లౌజ్ అయినప్పటికీ ఇట్లా ప్రిన్సెస్ కట్ అయినా మనకు నీట్గా ఫోల్డింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా పట్టుకుని మనము నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇదే విధంగా మనము ఐరన్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. మనకు బొటిక్ లాగా ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి ఎలా ఉందో, మనకు నీట్గా కవర్ అవుతుంది అన్నమాట. ఇలా టూ సైడ్స్ అనేది నీట్గా ఇలా రౌండ్ షేప్ అనేది మనము వస్తుందన్నమాట. ఇక్కడ మూల దగ్గర ఇలా పట్టుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందో, ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం అనేది
ఒక దిండు వంటిది తయారు చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు పేలికలు అనేవి కటింగ్ చేసుకొని, మనకు వేస్ట్ పీసెస్ అనేవి మిగులుతాయి కదా, కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కలు అనేవి పెట్టేసుకొని మనము ఈ విధంగా దిండు అనేది తయారు చేసుకొని మనకి ప్రతి బ్లౌజ్కి యూజ్ అవుతుంది. ఈ విధంగా సైడ్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఓవర్లాక్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేద్దాము. ఫ్రంట్ సైడ్కి మనము క్రాస్ అనేది ఉండేటట్లు పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఎటు సైడ్ పడుతుంది అన్నది చెక్ చేసుకుని ఈ విధంగా మనకు ఫ్రంట్ వచ్చేటట్లు ఈ కట్ అనేది ఉంది కదా, ఈ విధంగా పెట్టుకుని మనం షోల్డర్ మీద నుండి అటాచ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ అనేది మనము పప్పు పెట్టిన దానికి మనం సెంటర్ అనేది చూసుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత ఒకసారి మనకు లాస్ట్ నుండి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, హెచ్చు తగ్గులు అనేది రాకుండా. ఇలా కొంచెం కొంచెంగా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం మనం లోపల సైడ్కి ఒకే విధంగా మనకు సొట్టగా తిప్పకుండా మనం నీట్గా ఫినిషింగ్ అనేది ఒకే పాదం ఎంతైతే పెట్టుకుంటామో అంత వెడల్పులోనే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇక్కడ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకు హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఉంటాయి. ఇలా మనం డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ పఫ్ హ్యాండ్స్ అన్నమాట. ఇవి చాలా ట్రెండింగ్లో ఈ హ్యాండ్ మోడల్ అనేది ఇప్పుడు నడుస్తుంది. ఈ విధంగా మనం అనేది ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి సైజ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ మీద సెంటర్కి అనేది పెట్టేసుకుని మనము ఇలా చెక్ చేసుకుని ఈ హ్యాండ్ కూడా ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకుని ఇక్కడ కూడా సేమ్ ఆ దిండు అనేది ఉంది కదా, దాని మీద పెట్టేసుకుని మనం ఐరన్ అనేది చేసుకోవాలండి. నీట్గా ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా అన్నిటికీ కూడా ఓవర్లాక్ అనేది చేసుకుంటే మనము బోటిక్ స్టైల్లో మనం బోటిక్లో ఇచ్చినట్లుగా ఫినిషింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనకు అనేది ఫ్రంట్ సైడ్ చూడండి ఎంత నీట్గా మనకు ప్రిన్సెస్ కట్ అనేది వచ్చిందో. మీరు కూడా ఇలా నేర్చుకోండి. ఈ విధంగా మనకు నడుము వచ్చేసి 30 అనేది ఉంది. 30లో 4వ భాగం 7.5 అనేది వస్తుంది కదా, ఇట్లా డబల్ మీద మనం 7.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ సేమ్ ఈ విధంగా 4వ భాగం వచ్చేసి 7.5 అనేది వస్తుంది. ఇటు సైడ్ కూడా మనము ఉక్సు పట్టి సైడ్ అయితే ఉక్సు పట్టి మీద నుంచి ఈ విధంగా 7.5కి మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ కాజా పట్టిని వదిలేసి మనం ఈ విధంగా కాజా పట్టి అనేది మనకు ఈ విధంగా వదిలేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే హ్యాండ్ అయితే ఎంత లూజ్ అయితే ఉందో చెక్ చేసుకుని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గ్లూతో అటాచ్ చేశాను కాబట్టి మర్చిపోయాను. ఇలా మనం అనేది అతుకు అనేది మనం గ్లూతో అటాచ్ చేసుకున్నప్పటికీ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి.
ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచ్ 5.5 అనేది ఉంది. ఇలా రఫ్ అనేది చేసుకోవాలి. మనం సైడ్కి 2 ఇంచ్ అనేది క్లాత్ వదులుకుంటాం కదా, ఇట్లా 2 ఇంచెస్ అనేది మనం క్లాత్ వదులుకొని ఆర్మ్ హోల్ దగ్గర నీట్గా ఫోల్డింగ్ అనేది మనం పాదం వైపే ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకుని ఇలా కరెక్ట్గా చెక్ చేసుకుని చంక భాగంలో ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. లాస్ట్ రఫ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఇట్లా ఒక 2-3 స్టిచ్చెస్ అనేది ఒక పాదంకి ఒకటి వేసుకొని లాస్ట్కి అనేది మనం ఎంత క్లాత్ అయితే ఉంచుకోవాలో అంతవరకు మనకు ఒక పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకుని ఓవర్లాక్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా సైడ్ ఈ పీస్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. పాయింట్ టు పాయింట్ నీట్గా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా చూసి నేర్చుకోండి. ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది, ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది కాబట్టి నేను అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షోల్డర్ మీద ఇలా వస్తుంది కదా, మనము ఈ విధంగా రఫ్ అనేది చేసుకోవాలన్నమాట. లేదు అని అంటే మనం ఉక్సులు పెట్టేటప్పుడు మనకి ఇలా కుట్ట అనేది కనపడకూడదు అనేవాళ్ళు ఈ విధంగా మనకు అనేది ఉక్సు పట్టి వేసుకుంటాం కదా, కాజాలు ఉక్సులు అనేవి, అప్పుడు అనేది మనము టాకా అనేది వేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 5.5కు అనేది పెట్టుకోవాలి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకుని మనము ఇక్కడ ఒక 2-3 కుట్లు అనేది వేసుకోవాలి. మరీ వెడల్పు కాకుండా పాదం అంత వెడల్పులో వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్కి మనకి ఎంత కావాలో అంత ఒక 2 ఇంచ్ వరకే కదా మనం పెట్టుకున్నది. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఒకసారి ఈ విధంగా అంతా చెక్ చేసుకోవాలి. చూడండి, ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ అలాగే స్కాలప్ డిజైన్ అనేది వచ్చేసింది. మొత్తం అయిన తర్వాత ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ గోల్డ్ కలర్లో అనేది నేను పెట్టాను. శారీలో గోల్డ్ అనేది ఉంది కాబట్టి యాంటిక్ గోల్డ్ ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మనము ఐరన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా స్కాలప్ బ్యాక్ బోట్ నెక్ బ్లౌజ్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో ఎలా ఉంది అన్నది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా వస్తుందన్నమాట నీట్గా. Thank you for watching.